గుడ్ మార్నింగ్ ఆల్. అందరికీ షలోం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలనే నిత్యము ప్రార్థన చేస్తున్నాను. నిజంగా దేవుని బిడ్డలారా, ప్రతిదినము తన పరిశుద్ధ సన్నిధిలో తన వాక్యం చేత బలపరచబడుతున్న మీ అందరికీ దేవుని పేరిట హృదయపూర్వకంగా వందనములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయం మనకిస్తున్న సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యం మన పరిశుద్ధ గ్రంథము నుంచి వెళ్ళి కీర్తనలు 94:19 లేఖనం. నా అంతరంగముందు విచారంలో హెచ్చుగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగచేయుచున్నది. చూసారు దేవుని బిడ్డలారా, నా అంతరంగమందు విచారణలో హెచ్చుగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణునకు నెమ్మది కలిగిస్తుంది. వా బిడ్డ, మన మనస్సులో, మన హృదయంలో, మన బ్రతుకులో ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఇబ్బందికరమైనవి ఉండొచ్చు. మన గుండా ఆదరణ లేక, మన గుండా నెమ్మది లేక, ఓర్పు లేకుండా ఉన్న సమయంలో ఆ గొప్పవాణిన జయశీలు యొక్క గొప్ప ఆదరణ మనకి నెమ్మదిని కలగచేస్తుంది. మనము టెన్షన్లో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు మనని ఆదరించి తన కౌగిల్లో హత్తుకొని, తన కౌగిల్లో దాచిపెట్టుకొని మనకి ఓర్పు నెమ్మదిని కలగచేస్తున్నవాడు యేసుక్రీస్తు ప్రభువారి బిడ్డ. అక్కడ దొరుకుతుందా? ఈడ నెమ్మది దొరుకుతుందా? వీడికి ఫోన్ చేస్తే నెమ్మది దొరుకుతుందా? వానికి ఫోన్ చేస్తే నెమ్మది దొరుకుతుందా? వీళ్ళతో మాట్లాడితే మైండ్ రిలీఫ్ అవుతుందా? వాడిలో మాట్లాడితే మైండ్ రిలీఫ్ అవుతుందని నువ్వు అనుకుంటున్నావు. ఈ లోక సంబంధులతో ఎవరితో నువ్వు మాట్లాడినా కొద్ది నిమిషంల వరకే నీకు నెమ్మది కలుగుతుందేమో, కానీ మనస్ఫూర్తిగా నీకు నెమ్మది కలగాలంటే నీ గొప్ప ఆరాధికుడు, నీ గొప్ప ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడే. ఇతను ఆదరిస్తాడు, ఇది తన కౌగిలో భద్రం చేసుకుంటాడు, ఇతనికి నెమ్మదిని కలిగిస్తాడు, సంతోషం, సమాధానం, తేలిక చేస్తాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. బిడా, ఈ ఉదయం నీతో మాట్లాడుతున్నాను. నీ మనస్సంతా విచారణతో కూడుకొనుందా? నీ మనస్సంతా బాధతో ఉన్నదా? నీ మనసుతో నెమ్మది లేని పరిస్థితిలో ఉన్నావా? ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో నీలో నీవే కుమిలిపోతూ, ఏడుస్తూ, ఏమి అర్థం కాని స్థితిలో మూలన వెళ్ళి ఒక రూమ్ చూసుకొని ప్రభు పాదాల దగ్గర ఏడుస్తున్న బిడ్డ, ఈ ఉదయం ప్రభు నీతో మాట్లాడుతున్నాను. ఆయన గొప్ప ఆదరణ నీకు ఈ ఉదయం నెమ్మది కలిగించబోతుంది. ఏడవకు బిడ్డ, నిన్ను ఓదార్చేవాడు, నిన్ను తన గుండెలకు హత్తుకునేవాడు యేసుక్రీస్తు ప్రభువారే. ఆయనని సమాధానంకు అధిపతి, ఆయన శాంతిదాత, ఆయన ఒక్కడానికి నెమ్మది కలిగించేవాడు. బిడ్డా, ఆ ముక్తిని మర్చిపోయావా? ఈ ఉదయం ప్రభు నీతో మాట్లాడుతున్నాను. ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? ఎందుకు దిగులు చెందుతున్నావు? ఎవరు అర్థం చేసుకోవట్లేదనే పరిస్థితి, ఎవరు అర్థం చేసుకోవట్లేదనే బాధ. చేసుకోరు బిడ్డా, నీ బాధని అర్థం చేసుకొని నీ కన్నీటిని తుడిచి నిన్ను ఆనందభరితులుగా, సంతోషభరితులుగా అని స్తుతించే బిడ్డగా చేయవాడు గొప్ప ఆదరణకర్త నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఈయన దగ్గర మనకేమేమి కావాలో మన ఆత్మ జీవితానికి, మన బ్రతుకుకి సమృద్ధిగా తెలివితో నేర్పి, జ్ఞానంతో నింపి
ఏది మంచో, ఏది చెడో, ఏది చేయాలో, ఏది చేయకూడదో, ఇలా నడవాలో, ఇలా నడవకూడదో, ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో, వీటన్నిటిని దేవుడు మనకి బయలుపరిచి గొప్ప ఆదరణ, నెమ్మది అనుగ్రహించేవాడు ఈ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు. ఇవి నీతో మాట్లాడుతున్నాడు. ఆయన దగ్గరికి నువ్వు వస్తే నీకు తెలియని గొప్ప నెమ్మది కలగబోతుంది. కాబట్టి బిడ్డ, ప్రభు వైపు తిరిగి, ప్రభు ప్రసన్నతలో, ప్రభు మహిమలో, ప్రభు వద్దకు తిరిగి, ప్రభు పాదములు పట్టుకొని, ప్రభు కౌగిలో చేర్చబట్టుకుని నువ్వు ముందడిగేస్తే దేవుడు గొప్ప ఆదరణ కలిగిన నెమ్మదిని కలిగించబోతున్నాడు. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ షలోమ్.